ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి 1వ అధ్యాయం ఇక్కడ 13వ వచనం చూసినట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని చేత స్వీకరించబడ్డాము, దేవుని సొత్తు అయిపోయాము, మనమంతా కూడా దేవుని సొత్తు అయ్యాము. దేవుడు అంటాడు, నీవు నా సొత్తు. ఎప్పుడు? నిన్ను వెలపెట్టుకున్నాను. ఏంటా వెల అంటే, యేసు రక్తము కార్చి, యేసయ్య రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు. పూర్వకాలంలో మరి యూసుఫ్ టైంలో మనం చూస్తాం, యూసుఫ్ని ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మేస్తూ ఉంటుంటారు. అంటే ఆ సమయంలో ఐగుప్తు వెళ్తున్నటువంటి వారికి వీళ్ళు ఆయన అమ్మేశారు, వాళ్ళు వెల చెల్లించారు. కాబట్టి ఎప్పుడైతే వెల చెల్లించారో యూసుఫ్ వాళ్ళ సొత్తు అయిపోయాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, యూసుఫ్ని తీసుకుని వెళ్ళి పోతీఫర్ దగ్గర అమ్మేశారు. పోతీఫర్ ఎప్పుడైతే వెల చెల్లించాడో యూసుఫ్ పోతీఫర్ సొత్తు అయిపోయాడు. గమనించాలి ప్రియులారా, బానిస యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరైతే వెల చెల్లిస్తారో వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతారు అంతా కూడా. కాబట్టి ఈ రోజున మన జీవితం పాప బానిసత్వంలో ఉండగా పాపానికి దోషులం అయిపోయాం మనం, అనగా సైతాన్ కూడా అండర్లో ఉండిపోయాం మనం అంతా కూడా. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వెల చెల్లించాడో, విమోచించాడో, మనమంతా యేసయ్య సొత్తు అయిపోయాం. ఇక్కడ యోసేపు పోతీఫర్ వెల చెల్లించినప్పుడు పోతీఫర్ దగ్గర గొప్పడవలేదు, బానిసగానే ఉన్నాడు. తర్వాత నమ్మకత్వాన్ని బట్టి వర్ధిల్లాడు అనుకోండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు నిన్ను నా సొత్తు అంటున్నాడు. దేవుడు నీకు నాకు వెల చెల్లించి గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి బంధకాల నుంచి విమోచించి విడిపించి నిన్ను బానిసగా చేసుకోలేదు ఆయన. ఎస్, ఒక విధంగా నీతికి బానిసలుగా ఉండాలి మనం. ఆమేన్. దేవుడు మనల్ని బానిసలుగా పిలవడం లేదు, దాసులుగా పిలవడం లేదు, కానీ ఏమంటున్నాడు? బిడ్డలుగా, కుమారులుగా అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇదే ప్రియుల లోకంలో ఉన్నదానికి దేవుల్లో ఉన్నదానికి తేడా. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తలారా నా ఎద్దుకు రండి అంటున్నాడు దేవుడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు దేవుడు. అన్నిటికంటే మోసకరమైన హృదయం నాకు కావాలంటున్నాడు దేవుడు. కానీ ఈ లోకంలో ఒక ఉద్యోగం ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు. ఈ లోకంలో ఒక ఉద్యోగం ఇవ్వాలంటే టెస్ట్ పెట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో, ఎవరు తెలివైన వారు వాళ్ళని తీసుకుంటారు. ఈ లోకంలో ఎవరికి పిలుపునిస్తారంటే తెలివైన వారికి, బలమైన వారికి, అందమైన వారికి. షుస్సాన్ కోటలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎవరికి పిలుపు వచ్చింది? అందమైనటువంటి స్త్రీలందరికీ పిలుపు వచ్చింది. ఇక్కడ దేవునికి లోకానికి ఉన్న తేడాను మీరు గమనించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ దేవునికి లోకానికి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, లోకం ఏం చేస్తుంది. ఈ లోకంలో ఒక బానిసకు వెల చెల్లిస్తే ఆ బానిస మీద సర్వ హక్కులు ఆయనకు వచ్చేస్తాయి. కాబట్టి బానిసకు వెల చెల్లించి విడిపించినా కానీ ఈయన ఆయన దగ్గర బానిసగానే ఉండాలి. కానీ దేవుడు పాప బానిసత్వంలో ఉన్నటువంటి మనలను ఆయన సిలువలో రక్తం కార్చి విడిపించి విమోచించి ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. ఆయన సొత్తు అంటున్నాడు, కానీ ఆయన బిడ్డలమైనటువంటి సొత్తుగా మార్చుకున్నాడు మనల్ని. ఈ యొక్క తండ్రి ప్రేమను, ఈ యొక్క దేవుని ప్రేమను మనం గుర్తించాలి ప్రియులారా. దేవునిలో మనం ఎలా జీవించాలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజున చాలామంది జీవితాలు మరి ఎలా ఉంటా ఉన్నాయంటే గమనించాలి ప్రియులారా. దేవుడు ఏదో ఉగ్రుడుగాను, దేవుడు ఏదో శపించేవాడుగాను చూస్తూ ఉన్నారు చాలామంది. నో, అలా కాదు. దేవుడు మనలను ప్రేమించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎందరూ ఆయన నమ్మారో వాళ్ళందరికీ ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. బిడ్డ అయ్యే అధికారము, బిడ్డలుగా స్వీకరిస్తాం కాదు, అధికారం ఇస్తూ ఉన్నాడు. అంటే బిడ్డ అంటే ఎలాగా? ఇప్పుడు తండ్రి తర్వాత వారసుడు. అంటే తండ్రి ఆస్తి అంతా, తండ్రి ఐశ్వర్యం అంతా, తండ్రి సమస్తం కూడా బిడ్డకే. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు,
హల్లెలూయా. జ్ఞానమునకు మితి లేనివాడు, సంపన్నుడు, సకల జ్ఞానములు ఆయనంతే గుప్తములై ఉన్నాయి, ఆయనకు అసాధ్యమైనటువంటి ఏమీ లేదు. అటువంటి దేవుని బిడ్డలము అంటే ఆయన యొక్క ఆస్తిని అంతా మనకు స్వాచ్ఛంగా ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధతను మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అద్భుతాలు చేసే శక్తిని మనకి ఇస్తూ ఉన్నాడు. వండర్ఫుల్ గాడ్ కదండి. యేసు ప్రభువుని మీరు నిజంగా తెలుసుకున్నట్లయితే, యేసు ప్రభువులో ఉన్న శక్తిని మీరు గ్రహించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమను మీరు గ్రహించినట్లయితే, ఈ రోజున మన జీవిత విధానం, ఆలోచన విధానం ఇలా ఉండదు. హల్లెలూయా. విక్టోరియస్ లైఫ్ జీవిస్తాం. దేవుడు మనల్ని ఎందుకని పిలుస్తూ ఉన్నాడు? మనల్ని బానిసగా చేసుకోవడానికి కాదు, బంధకాలలో ఉండటానికి కాదు, బంధకాల నుంచి విమోచించి మంచి జీవితం జీవించడానికి, హల్లెలూయా, సంతోషంగా జీవించడానికి. అసలు ఎంతకాలమైంది నవ్వి మీరు? ఎప్పుడు శ్రమలు, బాధలు, దుఃఖం, వేదన అనుభవిస్తూనే ఉన్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతకాలం చూసినా కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారా? ఎంత ప్రయత్నించినా కూడా మరి వాటి నుంచి బయటపడలేకపోతున్నారా? తండ్రి యేసయ్య నిన్ను బిడ్డగా స్వీకరించాడు. ఈ సత్యం నువ్వు గమనించాలి. హల్లెలూయా. ఎంత బాగుంది చూడండి ఈ యొక్క 13వ వచనం. మీరును తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున, హల్లెలూయా, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డామంట మనం. హల్లెలూయా. రాజుగారి యొక్క ఉంగరం ముద్ర వేస్తే అంతే, దానికి తిరిగిలేదు ఇంకా. అలాగే మన దేవుడు రాజులకు రాజు. హల్లెలూయా. ముద్రించబడ్డాం మనం, ఆయన సొత్తుగా స్వీకరించబడ్డాం. స్టాంప్ వేసేసారంటే అర్థం ఏంటి? ఒక హౌస్ని సీజ్ చేస్తారు, సీలేస్తారు, ఇంకా అంతే, దాన్ని ఏం చేయలేరు. అలాగే దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత మనం అంతా కూడా ముద్రించబడ్డాం. థ్యాంక్ యూ జీసస్. వాగ్దానం చేయబడినట్టు ఆత్మచేత ముద్రించబడితే ఈ యొక్క ప్రవక్తలంతా కూడా యేసు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో. ఇక్కడ సొంతదారుతనాన్ని సూచించేటువంటిదిగా ఉంది ముద్ర అంటే. ముద్ర అంటే సొంతం. కాబట్టి భవిష్యత్తులో ఆ విమోచనను సూచించేటువంటి వాగ్దానంగా ఆత్మ వర్ణించబడ్డాడు. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. గలతీ 3:13 ప్రకారం మరి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి యేసయ్య మనల్ని విమోచించేశాడు. ఆమేన్. విమోచించేశాడు. ఆమేన్. ఇది తెలుసుకోవాలి ప్రియులారా. కానీ మన యొక్క మాట, ఆలోచన విధానం ఎక్కడ ఉంటుంది తెలుసా? అక్కడే ఉంటుంది. ఎక్కడ? మనం గతాన్ని చూసి మాట్లాడతాం, మన యొక్క పరిస్థితిని చూసి మాట్లాడతాం, మన ఉన్న స్థితిని బట్టి మాట్లాడతాం. రోమా 4:17లో దేవుడు చెప్తున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను పిలవాల. ఈ యొక్క మైండ్ సెట్లకు మనం ఎప్పుడు వస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువు మనసు, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలి. క్రైస్తవుడు అంటే ఏంటంట? క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు. నువ్వు క్రీస్తుతో కలిస్తే క్రీస్తులా జీవిస్తావు, క్రీస్తులా మాట్లాడతావు, క్రీస్తులా పలుకుతావు. క్రీస్తు ఏం చేస్తాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, మృతులను సజీవులుగా పిలుస్తాడు. లాజరు చనిపోయినటువంటి బాడీని అందరూ ఏమంటున్నారు? లాజర్ బాడీ ఎక్కడుంది? లాజర్ను సమాధి చేశారు, లాజర్ బాడీ కుళ్ళిపోయింది, లాజర్ బాడీ కంపు కొడుతుంది అంటే దేవుడు చూడండి చనిపోయిన బాడీతో మాట్లాడతలేదు. లాజరు బయటికి రా అని ఒక బ్రతుకున్న వ్యక్తితో మాట్లాడినట్లుగానే, ఒక జీవమున్న వ్యక్తితో మాట్లాడినట్టుగానే లాజరు బయటికి రా అన్నాడు. అంటే దేవుడు మృతులను సజీవులుగా పిలుస్తున్నాడు. ఆమేన్. చనిపోయిన లాజర్ని, మృతుడిని సజీవుడిగా పిలుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, ఆలోచన చేయండి ఒకసారి. మృత తుల్యమైన నీ పరిస్థితులను సజీవంగా పిలుస్తున్నావా? త్రాగుబోతేనే నీ భర్తనే మరి ఒక మంచి వ్యక్తిగా నువ్వు చూడగలుగుతున్నావా? మాట్లాడగలుగుతున్నావా? ప్రార్థనలో కూర్చునే చాలు, ప్రభువా నా భర్త తాగుబోతు, ప్రభువా నా బిడ్డలు తిరిగిబోతులు, ప్రభువా మా జీవితం పేదరికం, ప్రభువా మా జీవితం దుఃఖం, ఇదే పలుకుతున్నావేమో నువ్వు అన్నది 100% వాస్తవం. ఇజ్రాయేల్ ప్రజల్లో
మరి వాగ్దత్త భూమిని చూడటానికి వేగుల వారిగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న సమాచారం ఉన్నతిగా పలుకుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆజానుభావులు, వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టి కూడా మేము వాళ్ళకి మిడతలాగానే కనిపిస్తూ ఉన్నాం అని ఉన్నది ఉన్నట్టు చెప్తే చెడ్డ సమాచారం అన్నాడు దేవుడు. ఈరోజు మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి ఉన్నట్టు పలికితే చెడ్డ సమాచారం అంటున్నాడు దేవుడు. వింటున్నారా? మీరు పేదోళ్ళు అయితే మీరు పేదోళ్ళు అని చెప్తుంటే దేవుడు చెడ్డ సమాచారం అంటున్నాడు. మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, బాగోలేదు, అది పలుకుతున్నట్లయితే చెడ్డ సమాచారం అంటున్నాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవండి. హల్లెలూయా. మాటలకి జీవం ఉన్నది, మాటలకి పవర్ ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఒక మాట, 2000 నోట్లు క్యాన్సిల్ అనడంతా అయిపోయింది. చెత్త డబ్బాలకు వెళ్ళిపోయి ఇంకా విలువ లేనట్టు అయిపోయింది. అంటే ఒక మాట ఎంత ప్రభావితం చేస్తుంది చూసారా? ఒక దేశాన్ని, ఒక వ్యక్తి మాట. అలాగే నీ మాటల్లో జీవం ఉంది ప్రియులారా. నీ మాటలకు శక్తి ఉంది, నీ మాటలకు పవర్ ఉంది. నీ మాటల ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఎలా పలుకుతున్నావు? నువ్వు పలుకుని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు నిర్మించుకో, మాట్లాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, హల్లెలూయా, అంటే ఆయన సొత్తు అయినటువంటి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాచ్ఛమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. విమోచన, విడిపించాలనుకుంటున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా విమోచించాలనుకుంటున్నాడు, విడుదల చేయాలనుకుంటున్నాడు. నువ్వు బంధకాల్లో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, అనారోగ్య పరిస్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళటం దేవుని ఉద్దేశం కాదు. ఈ లోకంలో శ్రమలు వస్తాయని యేసే చెప్పాడు, కానీ శ్రమల్లో జీవిస్తారని చెప్పట్లేదు. హల్లెలూయా. జయిస్తారని చెప్తున్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ శ్రమల్లో మీరు జీవిస్తారని చెప్పట్లేదు దేవుడు. శ్రమలను జయిస్తారు. యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. మీరు అత్యధిక విజయం పొందినటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో యోహాను 16:33 ప్రకారం శ్రమ సంభవిస్తుంది. ఆయన ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను జయించాను. మీరు నా బిడ్డలు, నా యందు విశ్వాసం ఉంచితే నా బిడ్డల అధికారం ఇస్తూ ఉన్నాను. కాబట్టి నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను జయించాను కాబట్టి మీరు జయించండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా విలువైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుని ఉద్దేశం అంతెందుకు, మీ పిల్లలు ఎప్పుడైనా సరే మీరు ఓడిపోవాలనుకుంటారా? మీ పిల్లలు ఎప్పుడైనా మీరు ఫెయిల్ అవ్వాలనుకుంటారా? మీ పిల్లలకి ఎప్పుడైనా అనారోగ్యం పాలైపోవాలి, హాస్పిటల్ పాలవ్వాలనుకుంటారా? ఇంపాసిబుల్. ఎంత మూర్ఖులైనా సరే, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెట్టే వాళ్ళైనా సరే, వాళ్ళు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నారు, మీరు చెడ్డోళ్ళే మీ పిల్లలు బాగుండాలనుకుంటే మరి నేను మంచోండి, ఇంకెలా కోరుకుంటాను నేను? మీరు నా బిడ్డలు. హల్లెలూయా. దేవుడు చూసారా, మీరు చెడ్డోళ్ళు అయ్యి మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకుంటుంటే మరి నేను మంచోండి కదా. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, కానీ నేనున్నాను. నాలో పాపం ఉందని ఎవరో నిరూపించలేకపోయారు, కాబట్టి నేనున్నాను. మరి నేను ఇంకేం చేస్తాను? నా బిడ్డలు మీరంతా కూడాను, మీరు నా సొత్తు. హల్లెలూయా. నేను వెల పెట్టుకున్నాను, విలువ పెట్టుకున్నాను, వెల చెల్లించాను. కాబట్టి మీ కొరకు నా ప్రణాళికలు బహు ఉన్నతంగా ఉంటాయి. మీరు అడుగు ఊహించు వాటికంటే నా ప్రణాళికలు, నా యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనటువంటివి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అవన్నీ కూడా బహు ఉన్నతమైనవి, నీ ఊహకు అందనటువంటి ప్రణాళికలు. హల్లెలూయా. 15వ వచనం, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కార్యాలు తెలిసినప్పుడు
మేము అందుకనే సాక్ష్యాలు చెప్పమంటాం. ఎందుకంటే మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెప్పే సాక్ష్యాలు బట్టి అనేక జీవితాలు కట్టబడుతూ ఉంటుంటాయి. కాబట్టి మేలు చేసిన దాన్ని దాచుకోవద్దు. మేలు చేసిన దాన్ని దాచుకోవద్దు. దేవుడు చేసిన కార్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ అనేక మందికి పంచిపెట్టాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, హల్లెలూయా, రక్షణ సువార్తను, నువ్వు రక్షించబడ్డటువంటి వ్యక్తివి, నీ సువార్తను ప్రకటిస్తున్నావా? నీ యొక్క జీవితంలో జరిగిన అద్భుత కార్యాన్ని వివరిస్తున్నావా? ఒకరినైనా ప్రభావితం చేయగలుగుతున్నావా? ఒకరి మీదైనా నీ యొక్క ప్రభావం పడుతుందా? ఆలోచన చేయాలి ఒకసారి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. సో ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నాం, ఏ మార్పులు సంభవించట్లేదు, జీవితంలో ఏమీ సంభవించట్లేదంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏం మాట్లాడుతూ ఉన్నాం మనం? ఏది చూస్తూ ఉన్నాం? ఏది పలుకుతూ ఉన్నాం? ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బహు ఉన్నతమైనవి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బహు ఉన్నతమైనవి. మీ విషయమే మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఎందుకని అంటే ఈ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తు మీ విశ్వాసం గురించి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను వినినప్పుడు, హల్లెలూయా, మీ విశ్వాసాన్ని బట్టి ఎవరైనా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? హల్లెలూయా. మీ జీవితంలో మీరు కనబరుస్తున్న విశ్వాసం, మీరు జీవిస్తున్న జీవితం ద్వారా ఎవరైనా మిమ్మల్ని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నారా? హల్లెలూయా. చెప్తున్నారా? బ్రదర్, మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో బలపడుతున్నాం. బ్రదర్, మీ ద్వారా మా విశ్వాసాన్ని మేము పురుకొల్పుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా. చెప్పారా? నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ యొక్క మాటలను బట్టి నీ కుటుంబం, నీ సంఘం, నీ చుట్టుపక్కల ఎవరైనా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? ఓ థ్యాంక్ యూ జీసస్, ఇటువంటి వ్యక్తిని మా దగ్గరలో ఉంచావు, ఇటువంటి వ్యక్తిని మాకు అనుకూలంగా ఉంచావు. ఈ మాటల ద్వారా, ఈ జీవితాల ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా మా జీవితాలు మేము బలపడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా అని మానక కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ కనపరిచిన విశ్వాసం, వీరు చూపిస్తున్నటువంటి ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం, నీ విశ్వాసం ఎదుటి వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెప్పేలా ఉన్నదా? విశ్వాసం ఉంచుతారు చాలామంది. ఎప్పటి వరకు అంటే సమస్య రానంత వరకు, సమస్య వచ్చినా అది సాల్వ్ అయ్యేంత వరకు ఉంచుతారు. ఆ సమస్య సాల్వ్ కావట్లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, గందరగోళం అయిపోతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా మీలో చాలామంది ఒకవేళ అటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నట్లయితే, అటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నట్లయితే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులని నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాచ్ఛమైక మహిమస్సును ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటితో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్పి మానక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట అపోస్తలుడైన పౌలు గారు.
ఎందుకనంటే మనోనేత్రాలు వెలిగించబడకపోతే మామూలు నేత్రాలతో మహోన్నతిని కార్యాలు చూడలేం. మామూలు నేత్రాలతో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించలేం. మామూలు నేత్రాలతో నీ జీవితంలో దేవుడు చేసిన ప్రణాళికలు మనం అనుభవించలేం. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. అక్కడ మనం ఎలీషాల విషయంలో మనం చూసినట్లయితే ఒక చోట ఉన్నారు, కానీ వాళ్ళ చుట్టూ సైన్యం ఉంది. ఆయన శిష్యుడు చూశాడు, మామూలు నేత్రాలతో చూస్తే మామూలు సైన్యం కనిపించారు, భయపడ్డాడు. కానీ మనోనేత్రాలు తెరవమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డాక అప్పుడు అగ్ని రథాలన్నీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మామూలు నేత్రాలు కనిపించేది కొంచెమే, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత అసలైన ఆశీర్వాదాలను చూడగలుగుతావు. మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత నీకున్న ప్రొటెక్షన్, ఆత్మలోకంలో దేవుడు నీకు చేస్తున్న కార్యాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. అప్పుడు నీకుండే జీవితము, ధైర్యము, దమ్ము వేరుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనోనేత్రాలు వెలిగించబడలేదో, ఈ మామూలు నేత్రాల మీద ఆధారపడి మనం పనిచేస్తున్నంత కాలం చాలా గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంటుంది. అందుకనే మానక కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. ఈయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే మన కోసం మనం చేసేది కాదు, ఇతరుల కోసం మనం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, పౌలు గారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నేను మనోనేత్రాలు వెలిగించబడాలని, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఒక లాకర్లో చాలా అమౌంట్ ఉంది, వజ్రాలు అన్నీ ఉన్నాయి. ఆ లాకర్కు ఒక నెంబర్ ఉంది. సో ఆయన ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే చనిపోతూ ఒక లెటర్ రాసి దాని సీక్రెట్ అంతా అందులో రాసి పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో ఎవరో చదువుకోలేదనుకోండి, దాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? వాళ్ళకి చదువు లేనప్పుడు దాన్ని ఎలా గ్రహించగలుగుతారు? చూసారా? ఏదో కాగితం అని చెప్పి చిత్తు డబ్బాలో పడేస్తారు. ఆ యొక్క ఐశ్వర్యము, సంపద అనుభవించలేరు, ఏంటో వదిలేస్తారు అలా. కానీ దాన్ని అనుభవించాలంటే లాక్ ఓపెన్ చేయాలి. లాక్ ఓపెన్ చేయాలంటే చదువుకోవాలి. చదువుకుంటే కానీ అందులో రాసింది చదవలేరు. ఆ యొక్క తాళపు సీక్రెట్ని వీళ్ళు తెలుసుకోలేరు. అలాగే ఈరోజు నా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ దాచిపెట్టాడు నీకు. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సర్వ సమృద్ధి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది నిధి ఇది. హల్లెలూయా. నువ్వు దీన్ని స్వతంత్రించుకోవాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలా. ఆమేన్. నీ మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేన్ని పొందుకోలేవు. ప్రయాసపడతావు. లోతు జీవితంలో మనం కార్యం చూస్తూ ఉంటుంటాం. లోతు గారు దగ్గరికి సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వెళ్ళినప్పుడు లోతు తన అన్నులను పిలుద్దారని చెప్పి బయటకు వచ్చాడు. కానీ ఎవరో మాట వింటలేదు. దేవుని దూతలు లోతుని లోపలికి లాగి లోనికి తీసుకొని అక్కడున్న ప్రజలందరికీ మనోనేత్రాలకి గుడ్డితనం, అంటే ఈ మామూలు నేత్రాలు కనపడకుండా చేసేయంట. ఆ వచ్చినటువంటి దేవదూతలు ఈ మనుషులందరి నేత్రాలకి గుడ్డితనం కలిగి చేశారండి, కళ్ళు కనిపించకుండా చేశారంట. విచిత్రమైన విషయం ఏంటంటే లోతు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ దూరం కొనుక్కోలేకపోయారు. కళ్ళున్నాయి కానీ కనిపించడం లేదు, గురుడితనం వచ్చి పడింది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేకపోయారు. ఈరోజు నీ మాట్లాడిన ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, నీ పక్కనే ఉంది, కానీ నువ్వు దాన్ని స్వతంత్రించుకోకపోవడానికి కారణం మామూలు నేత్రాలతో చూస్తున్నావు. ఏమీ కనిపించదు, అంధకారం, అయోమయం. కానీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో స్పష్టంగా చూడగలుగుతాం. దేవుడు మన కొరకు నియమించిన ఆశీర్వాదాలు, అద్భుతాలు అవన్నీ కూడా మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఈరోజు మనం చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే
మనోనేత్రాలు వెలిగించబడలేదు. మరి ఎలా వెలిగించబడతాయ్యా అంటే ఎఫెసీ 1:17-19 వరకు అపోస్తలుడైన పౌలు గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఓ పరిశుద్ధాత్మ దేవుడు, నా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూచుటకు నా మనోనేత్రాలు వెలిగించావు, స్వతంత్రించుటకు నువ్వు సహాయం చేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అన్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం, స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్నెంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్య నీ కొరకు సమస్తం సమకూర్పిచ్చేశాడు, సమస్తము సిద్ధం చేసేసాడు. అనుభవించటమే ఆలస్యం. కాబట్టి నువ్వు అది అనుభవించాలంటే సీక్రెట్ లాక్ నీకు తెలియాలి. ఏమి లేదు సీక్రెట్, నీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ యొక్క మామూలు నేత్రాలతో ఆశీర్వాదం చూడలేవు. మామూలు నేత్రాలు అంతే కదా, మామూలు వాళ్ళు వచ్చి ఇంట్లో ఎక్కడేముందో చెప్పలేరు, ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నువ్వు దేవుల్లో ఉంటే, ఆ మనోనేత్రాలు వెలిగించబడితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చూడగలుగుతావు, అనుభవించగలుగుతావు, ఆనందించగలుగుతావు. కాబట్టి అన్నీ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి రోగానికి విడుదల ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రతికూల పరిస్థితికి అన్ని సిద్ధం చేసేసాడు యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సిద్ధం చేశాడు యేసయ్య. ఎవ్రీథింగ్ ఇన్ బైబిల్, ప్రతిదీ బైబిల్లో ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నిబంధన ఇదే. కాబట్టి ఈరోజున ఒకవేళ ఈ సత్యం తెలియక లోకానుసారంగా జీవిస్తున్నారేమో, ఈ సత్యం తెలియక లోకంలో జీవిస్తూ ఉన్నారేమో, ఈ సత్యం తెలియక జీవితం అంతా కూడా గందరగోళంగా ఉన్నదేమో, ఈ సత్యం తెలియక అయోమయంలో అంధకారంలో జీవిస్తున్నారేమో. యేసయ్య నీ కొరకు సమస్తం సిద్ధం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడి గైడెన్స్ని తీసుకొని ఏం చేయాలని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసుప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని వివరిస్తాడు, అర్థమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా ఏమీ బోధించడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే యేసు ప్రభువారిని గురించే, యేసు ప్రభువు చేసిన కార్యాల గురించే బోధిస్తాడు. తండ్రి = కుమారుడు = పరిశుద్ధాత్మ దేవుడు. 1 అంతే, చివరికి 1. హల్లెలూయా. సో ఈ రోజున నీ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుందేమో. నీ మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం నీ సమస్య నీకు పెద్దదిగా అనిపిస్తుంది. నీ భర్త త్రాగి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుండే, ఇంకా జీవితం వృధా, ఇంకా జీవితం బ్రతకడం వేస్ట్, ఇంక ఈయన మారడం లేదు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురుస్తున్నాను అనేటువంటి ఆలోచన నీకులో సైతానుగాడు పుట్టిస్తాడు. కానీ దేవుడికి ఒక క్షణం చాలు నీ జీవితాన్ని కట్టడానికి, నీ భవిష్యత్తును బాగు చేయడానికి, నీ బలహీనతల నుంచి విడిపించి గొప్ప చేయడానికి ఒక్క క్షణం చాలు. మరి ఎందుకని మనం స్వతంత్రించుకోవట్లేదంటే మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు తప్పకుండా చేయాలి మనం. దేవా, మా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని చూడటానికి, స్వతంత్రించుకోవడానికి నువ్వు సాయం చేసినందుకు వందనాలు. అంధకారకి లైన్ చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి, జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన పాదాల క్రింద సమస్తము అనగా అని చెప్పి సంఘము ఆయన శరీరమై ఉన్నదంట. వింటున్నారా? సంఘము, ఆ సంఘము
ఆయన శరీరము అంటే ఇప్పుడు పాదాల కింద అంటే ఏంటి? ఈ శరీరం అంటే ఏంటి? మొత్తం మొత్తం మనమంతా కూడా పాదాల వరకు ఇదంతా మన శరీరం మనమే కదా. కాబట్టి ఈ పాదాల కింద ఉన్నది సమస్తం అంటే ఏంటి? నీ కింద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ అర్థం చేసుకోండి ఇదంతా కూడాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేని, అధికారం కంటేని, శక్తి కంటేని, ప్రభుత్వం కంటేని, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతగో హెచ్చుగా పరలోకమునందును ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. ఈ సమస్తాన్ని కూడా ఆయన పాదాల కింద పెట్టాడట. హల్లెలూయా. కాబట్టి ఈ సమస్తాన్ని కూడా దేవుడు నీ క్రింద పెట్టాడు. ఈ సమస్తాన్ని ఏలుబడి చేయడం దేవుని ఉద్దేశం, లోపరుచుకోవడం దేవుని ఉద్దేశం, ప్రతిదాన్ని ఏలుబడి చేయడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నువ్వు ఓడిపోయిన జీవితం జీవించడం దేవుని ఉద్దేశం కాదు. నిందల్లో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. అవమానంలో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఎస్, నువ్వు అవమానంలో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, గుడ్రలతనం అనుభవిస్తున్నావేమో, వివాహ విషయంలో సమస్యలు అనిపిస్తున్నావేమో, వ్యాపార విషయంలో సమస్యలు అనిపిస్తున్నావేమో, కానీ అక్కడే ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. నువ్వు నమ్మి స్వీకరించి పలికినట్లయితే ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, నాకు వెల చెల్లించావు కదా యేసయ్యా, నా జీవితం నువ్వు బాగు చేసావు కదా. ఈ రోజున ఈ నిందలో, ఈ రోగంలో, ఈ సమస్యలో, ఈ బంధకాల్లో ఉండటం నీ ఉద్దేశం కాదు. ఆమేన్. ప్రకటించాలి, నువ్వు ప్రకటించాలి. ఈ సత్యము నీకు తెలిసిందన్నటువంటి మరుక్షణమే సైతాను కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఈ సత్యం నీకు తెలియదు కాబట్టి వాడు నిన్ను వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు, మరి వాడుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే సత్యము నీకు తెలిసిందో సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటా సత్యం అంటే? యేసయ్య వెల చెల్లించేశాడు, యేసయ్య విమోచించేశాడు, యేసయ్య సమస్తము ఆధిపత్యం నీకు ఇచ్చాడు, ఏలుబడి చేసేలాగా నిన్ను చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మరి నువ్వు అనుభవిస్తూ, ఆ అవకాశాన్ని వినియోగిస్తూ ఉండాలి. సైతాని క్రియలు నీకు ఎంత మాత్రం హాని చేసే అవకాశం లేదు. యేసయ్య సైతాని క్రియలన్నీ లయం చేసేసాడు. యేసయ్య సైతాని క్రియలన్నీ కూడా లయం చేసేసాడు. నీకెంత మాత్రం వ్యతిరేకంగా రూపించబడినది వర్ధిల్లదు. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా యేసయ్య చేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ రోజున నువ్వు అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటతనంలో, కృంగుదలలో, మానసిక ఒత్తిడిలో, భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతూ వాటిని కొనసాగిస్తున్నావేమో, అందులోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావేమో, అదే సమస్యలు గుండా వెళ్తూ ఉన్నావేమో, అదే జీవితం అనుకుంటున్నావేమో. నో, ఆ జీవితం నీ జీవితం కాదు. అది నిన్నెవరో మోసం చేసి, సైతాను గాడు నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని చిక్కుల్లో పెట్టి ఆ సమస్యలు గుండా వెళ్ళటానికి, ఆ సమస్యలు అనుభవిస్తుంటే చూసేవాడు ఆనందిస్తున్నాడేమో. కానీ నువ్వు సమస్యలో ఉంటే దేవుడు ఆనందించడు. నువ్వు సమస్యలో ఉంటే సైతాను గడు ఆలోచిస్తాడు. నువ్వు అప్పుల్లో ఉంటే, రోగంలో ఉంటే, బాధలో ఉంటే, నెమ్మది లేకుండా ఉంటే సైతాను గడు ఆలోచన చేసి ఆనందిస్తూ ఉంటుంటాడు. నువ్వు ఎప్పుడు అలా ఉండాలన్నది వాడి యొక్క ఉద్దేశం. కానీ యేసయ్య నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. యేసయ్య నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధించిన ప్రతి శాపం నుంచి విమోచించేశాడు. ఏ శాపము, ఏ కీడు, ఏది మనకెంత మాత్రం హాని చేయదు. ఏది మనకెంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడంటే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేంతగా ప్రేమించాడు. పరలోక రాజ్యాన్ని పక్కన పెట్టి నీ కొరకు పశువుల శాలలో పడుకున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడంటే నువ్వు జీవించాలని చెప్పి ఆయన మరణించాడు. నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని చెప్పి ఆయన శిలువ మరణాన్ని, శిలువ మీద మన శాపాన్ని, మన రోగాన్ని, మన వ్యాధిని ఆయన సహించాడు, వహించాడు, భరించాడు. ఈ లోక పాపం అంతటిని మోసుకుని పోయాడు ఆయన. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోక పాపాన్నంతా కూడా మోసుకుని పోయాడు యేసయ్య. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? నా సహోదరి, స్నేహితులారా,
ఈ సత్యం తెలిస్తే మీరు స్వతంత్రులుగా జీవిస్తారు. నాలో శాపం ఉంది, పాపం ఉంది, నా కుటుంబ సమస్యలను ఏలుబడి చేస్తాయి నువ్వు అనుకుంటావేమో. నువ్వు అనుకుంటే ఏలుబడి చేస్తాయి, కానీ నా యేసే నన్ను విమోచించేశాడు. నేను యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తిని. హల్లెలూయా. యేసే రక్తం కింద నేను ఉన్నాను, యేసే మహిమలో నేనున్నాను, యేసే అభిషేకం కింద నేనున్నాను. నేను అభిషేకించబడిన వ్యక్తిని. ఏది నాకెంత మాత్రం హాని చేయదు. ఏ సమస్య నా ఇంటి గుమ్మాన్ని కూడా తాకదు. ఏ బాధ, నా వ్యాధి, నా నా ద్వారబంధాన్ని కూడా తాకదు. ఆమేన్. అలనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఎలాగైతే మరణదూత దాటిపోయాడో ద్వారబంధాలకున్నాడు యేసు రక్తాన్ని బట్టి, అలాగే యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావు, యేసు రక్తం చేత విమోచించబడ్డావు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీకు కావాల్సిన దాన్ని అంతటిని యేసే ప్రొటెక్ట్ చేశాడు. కాబట్టి ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, నిన్ను తాకే అవకాశం లేదు. యేసయ్య ప్రొటెక్షన్ ఇచ్చాడు కాబట్టి, యేసు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి, నువ్వు యేసయ్య సొత్తు కాబట్టి చక్కటి జీవితం జీవించాలి. ఏ సమస్యని నిలబడి చేసే అవకాశం లేదు. మహోన్నతుని చాటు నివసిస్తున్నావు నువ్వు. ఆమేన్. మహోన్నతుని చాటు నివసిస్తూ ఉన్నావు. కాబట్టి ఏదొచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా మహోన్నతిని దాటుకుని రావాలి. ఆయన చాటులో నువ్వు ఉన్నావు అంటే ఆయన ముందున్నాడు, ఆయన వెనక నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం కింద నువ్వు ఉన్నావు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకు నువ్వు ఉన్నావు. కాబట్టి ఆయన చేతి క్రింద నువ్వు ఉన్నావు. కాబట్టి ఆయన చేతిని దాటి ఏది నీ దగ్గరికి రాలేదు. ఆయన చేతిని దాటి నీ దగ్గరికి ఏది రాలేదు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? మరి ఎక్కడున్నాను? బాప్తిసం పొందావా? రక్షణ పొందావా? యేసు ప్రభువుకి దగ్గరగా జీవిస్తున్నావా? ప్రభు వాళ్ళలో ప్రతిరోజు పాలు పంచుకుంటున్నావా? దేవుని శక్తి చేత నింపబడుతున్నావా? విశ్వాసాన్ని కట్టుకుంటున్నావా? ప్రియులరా, సైనికుడు యుద్ధంలో గెలవాలంటే శక్తి కలిగి ఉండాలి. అంతేగాని బాధతో, దుఃఖంతో ఏడుస్తా కూర్చుంటే ఓడిపోతాడో, యుద్ధానికి వెళ్ళకముందే ఓడిపోతాడో. కాబట్టి అన్నీ పక్కన పడేసి, సమస్యలు, దుఃఖాలు, వేదనంతా పక్కన పడేసి ఒక యోధుడు ముందుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అలా ముందుకెళ్తేనే విజయం సాధించగలుగుతాడు. అంతేకాని సమస్యల వైపు చూస్తూ కృంగిపోతూ అక్కడ ఉన్నట్లయితే ఎప్పటికీ జీవితంలో సాధించలేడు. ఓటమే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో విజయం చూడాలంటే నీ సమస్యల వైపు చూడొద్దు, నీ పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. హల్లెలూయా. నీకున్న సమస్యకు పరిష్కారాన్ని చూడు, పరిష్కారం ప్రకటించు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు మనకి. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. మీరు అత్యధిక విజయం పొందినవారు, మీరు ఆశీర్వాదానికి వారసులు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చెప్పండి, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. నేను యుద్ధం చేయలేదు, నా యేసు యుద్ధం చేసి ఆ విజయం నాకు ఇచ్చాడు. కాబట్టి అత్యధిక విజయం పొందాను, యుద్ధం లేకుండా విజయం పొందాను. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, స్వీకరించడం ద్వారానే విజయం నా అకౌంట్లో పడ్డది. ఆయన నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటివి. కాబట్టి ఈరోజున నా సహోదరి స్నేహితులారా, ఎందుకు కృంగిపోతున్నారు? ఎందుకు గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారు? యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసయ్య ప్రాణం పెట్టేశాడు తెలుసా? యేసయ్య సమస్తం మనకి ఇచ్చేసి ఆయన దరిద్రుడైపోయాడు తెలుసా? అంతగా ప్రేమించి, అంతగా ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు ఎలా మర్చిపోగలుగుతున్నావు? ఆయన కొరకు జీవించాలనేటువంటి మరి తీర్మానాలు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్ని విషయాల్లో వరదిల్లుతూ ఉంటుంటావు. ఆమేన్. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. బలపరచబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడి మాటల ద్వారా మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్.